వాస్తవంగా శ్రీవారి సేవకులు అనేటటువంటి ఒక విభాగం ఉంటుంది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కాదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అలాగే మామూలు మధ్యతరగతి ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే శ్రీవారి సేవకులుగా అక్కడ రిజిస్టర్ చేయించుకుని ఎన్ని రోజులు తాము సేవలు అందిస్తామో చెప్తే వాళ్ళకి అక్కడ అన్నదానంలో అన్నం వడ్డించే పని చెప్పచ్చు, కువేళ్ళు జరిపే పని చెప్పచ్చు, లేదంటే కనుక మంచినీళ్ళు పోసే పని చెప్పచ్చు. ఏదో ఒకటి వాళ్ళు అక్కడ సేవ చేసేటటువంటి కార్యక్రమం. వాస్తవంగా చెప్పాలంటే శ్రీవారి సేవకుల వలన తిరుమల తిరుపతి దేవస్థానానికి బోలెడంత ఆదాయం మిగులుతుంది. నాకు బాగా గుర్తు, ఇదివరకు అన్నదానానికి సంబంధించి టోకెన్ సిస్టమ్ పెట్టి ఆ క్యూ లైన్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళకి టోకెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆ టోకెన్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం భోజనం పెట్టేవాళ్ళు. వాళ్ళు ఆ టోకెన్లు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి, దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఇది ఎక్కడ ఇస్తారు, ఆ లోపల ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఇస్తారు. కాంప్లెక్స్లో నుంచి దర్శనం చేసుకుని, దర్శనం అయ్యాక ముందు లడ్డూలకు పరిగెడతారు. ఆ లడ్డూలు అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇలా భోజనం అయిపోతుంది టైంకి. అసలు కూపన్లు ఎందుకు కొండపైన అన్నటువంటి వాదన నేనే తెర మీదకి తీసుకొచ్చాను. గతంలో టీవీ నైన్లో ఉన్నటువంటి సందర్భంలో కొండపైకి వచ్చేదేం సినిమాలు చూడడానికి రారు, సరదాగా షికార్లకు రారు. కొండపైకి వచ్చే ప్రతి భక్తుడు దర్శనానికి వస్తారు. ఒకరోజు లేట్ అవ్వచ్చు, దర్శనం చేసుకుంటేనే భోజనం పెడతామనేటటువంటి షరత ఏంటి, వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టచ్చు కదా, కూపన్స్ తీసేస్తే బెటర్ కదా అన్నటువంటిది మాట్లాడాం. అప్పట్లో బోర్డు కానీ ఈఓ గారు కానీ నిర్ణయం తీసుకున్నారు. రమణాచారి గారు, అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఉండేవారు, టోకెన్ సిస్టమ్ తీసేశారు. అట్లాగే పొద్దున పూట అల్పాహారం సాయంత్రం దాకా పెట్టడం ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది కదంటే, అప్పుడు నాతో మాట్లాడినటువంటిది అధికార యంత్రాంగం నాతో ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. స్టాఫ్ బోర్డు అంతమంది కావాలి, అన్నదానం కంటిన్యూగా వడ్డించాలంటే, అట్లా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే అన్నప్పుడు నేను అన్నాను, ఎందుకు అవుతుంది అంటే, ఇట్లా ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి పెట్టాలా, అంతంత డబ్బులు ఇక వాళ్ళకే సరిపోతుంది అంటే, కూరగాయలు ఫ్రీగా వస్తున్నాయి, కావాలంటే మీకు డబ్బులు తక్కువ ఉంటే డొనేషన్ అడగండి, ఇంకా జనం ఇస్తారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి శ్రీవారి సేవకుల చేత వడ్డించమనండి. అన్నదానం అన్ని దానంలోకి వెళ్దాం అని చెప్పి ప్రతి ఆధ్యాత్మికవాది కోరుకుంటారు. తిరుమలకు వచ్చేటటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక నమ్మేటటువంటి వాళ్ళే, వాళ్ళు చేస్తే మీకు ఖర్చు తగ్గుతుంది కదా అని ప్రస్తావించారు. అప్పుడు బిగిన్ చేశారు శ్రీవారి సేవకులే అక్కడ అన్నం వడ్డించడం. అంతకుముందు సిబ్బంది అంటే ఈ టెంపరీ స్టాఫ్ రోజువారీ తీసుకునేటటువంటి వాళ్ళు వచ్చి వడ్డించేవాళ్ళు. అప్పటి నుంచి శ్రీవారి సేవకులు వడ్డించడం బిగిన్ చేశారు. ఆ తర్వాత శ్రీవారి సేవకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బిఆర్ నాయుడు గారు ఒక మంచి పని చేశారు. అలా శ్రీవారి సేవ కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళందరితో కూర్చుని ఆత్మీయ సమావేశం జరిపారు. వాళ్ళు చెప్పారు, ఇంత వారం రోజులు 10 రోజులు అట్లా టైం ఇచ్చి వస్తారనమాట సేవ చేయడానికి. వాళ్ళకి అక్కడ ఉండటానికి ఒక రూమ్ ఇస్తారు, అదే ఆ కాటేజీల్లోనే కొన్ని ఇస్తారు వాళ్ళకి, 2 3 ఉండటానికో లేకపోతే 5 ఉండటానికో అట్లా ఏదో ఉంటుంది సిస్టమ్. అక్కడ వాళ్ళు చేసుకుని ఆ అన్నదానంలో భోజనం చేయాలి, అన్నదానం టిఫిన్ చేయాలి, ఆ తర్వాత శ్రీవారి సేవ చేసుకుని వెళ్ళాలి. ఇట్లాగ జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి దర్శనం కోసం ఇదంతా ఉంటుంది. ఆ దర్శనం సరైనటువంటి దర్శనం కావాలి అన్నటువంటి వాళ్ళు కోరుకుంటుంటారు. అది ఇప్పుడు దాకా ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఉచిత దర్శనం ఉంది కదా, ఆ ముందుకి అక్కడ ఆ పక్క నుంచి వీళ్ళని పంపిస్తారనమాట. అలా కాకుండా లోపలికి బ్రేక్ దర్శనం తరహాలో దర్శనం ఏర్పాటు చేయించమని కోరారు. ఆ దిశగా ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఓ మంచి ఆలోచన.